హలో అండి, నమస్తే. ఈరోజు చామగడ్డ పులుసు చూపిస్తున్నానండి నేను చేసిన స్టైల్లో. ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసి ఒక పచ్చిమిర్చి వేసి కొద్దిగా కరివేపాకు ఒక ఉల్లిపాయ వేసి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు పేస్ట్ లాగా చేసుకోవచ్చు, లేదంటే పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి. అది కొంచెం పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసు అందులో వేసుకోవాలి. మనం చేసుకునే కర్రీని బట్టి ఎంత చామగడ్డ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం చింతపండు పులుసు పోసుకోవాలి. నేను పులుసు పోసుకున్నాను, మరుగుతుంది. ఆల్రెడీ కుక్కర్లో నేను 2 విజిల్స్కి చామగడ్డను ఉడకబెట్టుకొని పొట్ట తీసి పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత కట్ చేసుకున్న చామగడ్డను వేసి కలుపుకొని దీంట్లో తగినంత ఉప్పు కారం వేసి మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి ఒక 5 నిమిషాలు. ఉప్పు టేస్ట్ కూడా చూసుకోవచ్చండి అప్పుడే, లేదంటే కొంచెం ఉడికాక కూడా చూసుకోవచ్చు. అవసరమైతే పైనుంచి కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. కూర ఉడికిన తర్వాత 2 స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల టేబుల్ స్పూన్ క్వాంటిటీని బట్టి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి దాంట్లో ఏమి ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మరుగుతున్న కూరలో వేయాలి. వేస్తే అది ఎంత వాటరీగా ఉన్నా కూడా దీంతో దాని చిక్కదనం అనేది వస్తుందండి పులుసుకి. సో ఆ పులుపు కూడా ఇదే పేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది. కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఇంకో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కలుపుకున్నాను చూడండి, థిక్నెస్ అనేది వచ్చింది. అప్పుడు ఇంతగా వాటర్ ఉంది కదా, బియ్యం పిండితో ఆ థిక్నెస్ అనేది చిక్కదనం అనేది వస్తుందండి. సో ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. దగ్గరికి అయింది చూసారా. సో కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.